యేసు అను పేరు ఎలా వచ్చింది? మత్తయి గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం 21వ వాక్యంలో దూత చెప్పిన ప్రకారం మరియా యోసేపులు పుట్టిన కుమారునికి యేసు అని పేరు పెట్టారు. ఇలా మన పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. కానీ నిజానికి మరియా యోసేపులు యేసు అని పేరు పెట్టలేదు. ఎలా చెబుతారు అంటే, ఒకవేళ యేసు అని పేరు పెడితే తెలుగులో యేసు అని, ఇంగ్లీష్లో జీసస్ అని ఎందుకు పిలుస్తారు? ఇంగ్లీష్లో కూడా యేసు అనే వ్రాయాలి కదా. ఉదాహరణకు ఒక పేరు రమేష్ అనుకుందాము. అతని పేరు తెలుగు, ఇంగ్లీష్, హిందీ అన్ని భాషల్లో రమేష్ అనే అతని పేరు ఉంటుంది. కానీ భాషకు ఒక పేరు ఉండదు. ఇక్కడ యేసు అనే పేరు భాషకు ఒక విధముగా వస్తుంది. అంటే నిజానికి అక్కడ మరియా యోసేపులు పెట్టిన పేరు యేసు కాదు. అయితే అక్కడ మొదటి ప్రతుల్లో ఏమని వ్రాయబడింది అంటే, యేసు అను ఒక పదమునకు యెహోషువ లేదా యేషువా అనే హెబ్రీ పేరు లేదా పదము మత్తయి గారు వ్రాయటం జరిగింది. తర్వాత ప్రాచీన గ్రీకు ట్రాన్స్లేషన్లో దాన్ని ఇసోస్ అని వ్రాయడం జరిగింది. దాని నుండి ఇంగ్లీష్లో జీసస్ అని ట్రాన్స్లేట్ చేశారు. ఈ ఇసోస్ నుండే తెలుగులో యేసు అని అనువదించారు. మీరు గమనించవలసింది, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21లో దూత ఏమని చెప్పాడు? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ఇక్కడ దూత చెప్పిన మాట జాగ్రత్తగా గమనించండి. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అంటే రక్షకుడు అనే పేరు పెట్టుదువు అని చెప్పారు. అది హెబ్రీ భాషలో యెహోషువ లేదా యేషువ అంటే రక్షకుడు అని అర్థం. గ్రీకులో ఇసోస్ అంటే రక్షకుడు అని అర్థం. ఇంగ్లీష్లో జీసస్ అంటే రక్షకుడు అని అర్థం. తెలుగులో యేసు అంటే రక్షకుడు అని అర్థం. కాదు. మీరు జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఎప్పుడూ కూడా భాషకు ప్రాధాన్యత ఇవ్వలేదు, భావానికి ప్రాధాన్యత ఇచ్చారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మము ఇవ్వమని దేవుడు చెప్పారు. ఇక్కడ తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరు? వారి పేర్లు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనా? కాదు కదా. ఆ స్థానము, ఆ అధికారము వారిది అని నమ్మి ఆ స్థానము వారికి ఇచ్చి మనము ఆ నామంలో బాప్తిస్మం తీసుకోవాలి, బాప్తిస్మము ఇవ్వాలి. అలానే యేసు అనే నామంలో ప్రార్థన చేయటం అంటే నిజమైన దేవుడు, రక్షకుడు, మన పాపముల నుండి విడిపించే శక్తిగల దేవుడు అని నమ్మి నిజ దేవునికి ప్రార్థన చేస్తున్నాను అని పూర్ణ హృదయముతో చేసే ప్రార్థననే యేసు నామంలో ప్రార్థన చేయటం. నీవు యేసు క్రీస్తు ప్రభును నమ్మకుండా, ఆయన రక్షకుడు కాదు అని విశ్వసించకుండా చేసే ప్రార్థన దేవుడు అంగీకరించడని వాక్యం తెలుపుతుంది. నీవు గ్రహించవలసింది యేసు అనే పేరు బైబిల్లో ఉందా లేదా అని కాదు. నిజ దేవుని నీవు నమ్మటం ముఖ్యం. ఆ దేవుడు నిన్ను రక్షిస్తారు అని నమ్మటం ముఖ్యం. పాత నిబంధనలో అనేక మంది దేవుడు వారిని ఆదరించిన విధమును బట్టి పేరు పెట్టారు. చూచుచున్న దేవుడు అని, నా యజమాని దేవుడు అని, అబ్రహాము దేవుడని, ఇస్సాకు దేవుడని, యాకోబు దేవుడని, యెహోవా రఫా అని, యెహోవా నిస్సి, ఇంకా ఎన్నో పేర్లు దేవునికి పెట్టడం జరిగింది. క్రొత్త నిబంధనలోనికి వస్తే యేసు అని, క్రీస్తు అని, దేవుని కుమారుడు అని, మనుష్య కుమారుడు అని, ప్రభు అని, దావీదు కుమారుడు అని, నజరేయుడైన యేసు అని, పరిశుద్ధాత్మ, ఆత్మ, ఆదరణకర్త, ఇలా అనేకమైన పేర్లతో దేవుడు పిలువబడ్డారు. ఇక్కడ పిలిచే పేరు కన్నా ఆ పిలుపుకు ఇస్తున్న భావం ముఖ్యం, ఆ పిలుపుకు ఇస్తున్న అధికారం ముఖ్యం. అంతేగాని యేసు అని బైబిల్లో లేదు కాబట్టి యేసు దేవుడు కాదు, యేసు అని బైబిల్లో లేదు కాబట్టి యేసును మేము నమ్మము అంటే అది వారి అజ్ఞానం. యెహోషువ లేదా యేషువా అని మొదటి ప్రతుల్లో ఉంది. అలా ఉంటే నమ్ముతారా? అయినా నమ్మరు. ఒకవేళ యేసు అని పేరును బట్టి దేవుడైతే యేసు ప్రభు జన్మించే సమయంలో అక్కడ అనేక మంది యేసు అనే పేరు ఉంది. అప్పుడు వారు కూడా దేవుడు అవుతారా? రక్షకుడు అవుతారా? కాలేరు కదా. అప్పుడు ఆయన పేరుతో ఆయన అధికారమును, వ్యక్తిత్వంని ఎలా నిర్ధారిస్తారు? పరిశుద్ధ గ్రంథము అనువాదం చేశారు. అది గుర్తుంచుకోండి. మనకు అర్థవంతముగా ఉండటానికి పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది పేర్లు దావీదు, డేవిడ్, సమూయేలు, శామ్యూయల్, యోహాను, జాన్ ఇలా భాషను బట్టి అర్థవంతముగా అనువదించారు. ఇక్కడ జరిగిన సంఘటనలు అర్థవంతముగా అనువదించారు. అందులో తప్పు లేదు, పాపము లేదు. అలాంటప్పుడు రక్షకుడైన యేసు అని పిలిస్తే ఎటువంటి తప్పు లేదు. యేసు నామంలో ప్రార్థన చేయటం తప్పు కాదు. ఆయనే నిజదేవుడు అని గ్రహించి చేస్తే అదే నిజమైన సర్వసత్య మార్గం.